నాయకులు సహజంగా వారి హృదయాలు ఎలా ఉంటాయి ప్రజల పట్ల అనేటువంటిది ఈ మొదటి భాగంలో మనం చూస్తాం. మొదటి రోమన్ నంబర్లో దాని గురించి మనం కనబడుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి నాయకుని యొక్క హృదయము తన క్రింద ఉన్నటువంటి ప్రజల పట్ల ఎలా ఉన్నది అని అంటే, చూడండి అక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి కదా. మొదటిది చదవండి ఎవరైనా, చదవండి. వారు చేయవలనని నీవు కోరుచుండు పనులనే ప్రజలు చేస్తారని నీవు వారిని నమ్మచాలవు. లోక సంబంధమైనటువంటి ప్రజలు, లోక సంబంధమైనటువంటి నాయకులు ప్రజలను పూర్తిగా నమ్మనటువంటి వారుగా ఉంటారు. అంటే నేను షార్ట్ కట్గా చెప్తాను, మీరు రాసుకునే వాళ్ళు రాసుకుని మీకు అర్థమయ్యేటువంటి విధానంలో లోక సంబంధమైనటువంటి నాయకులు ఎలా ఉంటారు అంటే, ప్రజలను నమ్మనటువంటి వారుగా ఉంటారు. ప్రజలను నమ్మనటువంటి వారుగా ఉంటారు. రెండవ బుల్లెట్ పాయింట్స్ ఏమనుంది? నీవు ఇతరులను మితిమీరి నమ్మినప్పుడు లోక సంబంధమైనటువంటి నాయకుల హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఇంకొక తలంపు ఏంటంటే, అక్కడ చదువుతాము, అక్కడ నీవు అన్న దగ్గర నేను అని పెట్టుకున్నాం. అప్పుడు కొంచెం మనకు క్లారిటీ ఉంటుంది. నేను ఇతరులను మితిమీరి నమ్మినప్పుడు వారు తమ స్వప్రయోజనం కొరకు నన్ను సానుకూలంగా వాడుకుంటారు. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, సహజంగా లోక సంబంధమైనటువంటి నాయకులు ప్రజలను ఎందుకు ఎక్కువ నమ్మరు అంటే, వారిని ఎక్కువగా నమ్మినప్పుడు కొన్నిసార్లు ప్రజలు ఇదిగో ఈ నాయకుడు నన్ను ఎక్కువగా నమ్ముతున్నాడు, నా మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాడు అనే తలంపులు కలిగి కొన్నిసార్లు వారి స్వప్రయోజనం కొరకు మనల్ని వాడుకుంటారేమో అని లోక సంబంధమైన నాయకులు ఆలోచిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రజల విషయంలో ఏమనుకుంటాడంటే, ఇదిగో ఈ ప్రజలతో నేను ఎక్కువగా సమయం గడిపితే, లేక ఈ ప్రజలను నేను ఎక్కువగా వీళ్ళకి చేయనిస్తే వాళ్ళు నన్ను వాడుకొని వాళ్ళకు సానుకూలంగా నన్ను మార్చుకుంటారేమో, కాబట్టి వీరికి ఎంతలో ఉండాలో వీరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అని ఆ సెక్యులర్ లీడర్షిప్ అనేటువంటిది అలాంటి తలంపు కలిగి ఉంటా ఉంటుంది. మూడవ బుల్లెట్ పాయింట్ చదవండి. నాయకులు వారి స్థానము, హోదా లేదా వారి వ్యక్తిత్వం ఆధారంగా వారి అధికారమును సంపాదించుకుంటారు. చూడండి, నాయకులు అంటే లోక సంబంధమైనటువంటి నాయకులు ఎలా ఉంటారు అని అంటే, వారికంటూ ఒక హోదా, వారికంటూ ఒక వ్యక్తిత్వం, వారికంటూ ఒక అధికారాన్ని కలిగి వాటిని నిర్వహిస్తూ ఉంటారు. అందుకే లోక సంబంధమైనటువంటి నాయకులు అన్ని సమయాల్లో అందరికీ అనుకూలంగా అందుబాటులో ఉండేటువంటి విధంగా ముందుకు వెళ్ళారు. అంటే దే మెయింటైన్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ పీపుల్. ప్రజలకు కొంత దూరాన్ని వాళ్ళు కలిగి ఉంటా ఉంటారు, వాళ్ళ అధికారాన్ని కాపాడుకునేదాన్ని, వాళ్ళ హోదాన్ని కాపాడుకునేదాన్ని. తర్వాత ప్రతిఫలమును ఇస్తూ ప్రజల పట్ల నాయకులు, లోక సంబంధమైన నాయకులు ఎలా ఉంటారంటే, ఇదిగో వీళ్ళకి ఏదో ఒక ఆశ చూపిస్తే, చూపించి పని చేయించుకున్నాము అనుకునే విధంగా ఉంటారు. వీళ్ళకి ఏదో ఒక
కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాడి చేత పనులు చేయించుకున్నాము అనుకునేటువంటి విధంగా ఉంటారు. లేదా వీళ్ళ మీద అజమాయిషి చేసి, వీళ్ళని దండించి, వీళ్ళని శిక్షించి, వీళ్ళ ద్వారా పనులు చేయించుకున్నాము అనేటువంటి తలంపులను లోక సంబంధమైనటువంటి నాయకులు సహజంగా కలిగి ఉంటారు. వీళ్ళకి ఏదో కొన్ని ఆఫర్స్ పెట్టేసి వీళ్ళు పని చేసేలాగా చేస్తున్నాము, లేదా వీళ్ళని దండించి శిక్షించి, ఫర్ ఎగ్జాంపుల్ ఫరో ఇశ్రాయేలుని దండించి శిక్షించి వాళ్ళ చేత పనులు చేయించుకుంటా ఉంటారు. ఆ రీతిగా కూడా కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి నాయకులు ప్రజల పట్ల వ్యవహరిస్తూ ఉంటారు, వారి చేత పనులు చేయించుకునేదానికి. నెక్స్ట్, నాయకులైన వారు తమ అనుచరులతో అత్యంత సన్నిహితమైన సంబంధము, పరిచయము కలిగి ఉండకూడదు. లోక సంబంధమైన నాయకులు ఏమనుకుంటారంటే, ప్రజలతో అతి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని, పరిచయాన్ని కలిగి ఉంటే కొన్నిసార్లు వాళ్ళ దృష్టిలో మనము బలహీనమైపోతాము. అర్థమవుతుందా? అంటే లోక సంబంధమైనటువంటి నాయకుల యొక్క తలంపులు ఇలా ఉంటాయి. ప్రజలతో మనం డీప్గా గడిపిన ఉన్నట్లయితే కొన్నిసార్లు వాళ్ళు మనల్ని బలహీనంగా ఎంచుకుంటారు, మనకు మర్యాద ఇవ్వకుండా ఉంటారు, మనల్ని గౌరవించకుండా ఉంటారు. ఇట్లాంటి తలంపులతో కూడా కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి అధికారులు భావిస్తూ ఉంటారు. ఇది లౌకిక నాయకత్వం అన్నమాట, ఎర్త్లీ లీడర్షిప్. పోతే కింద దాస్యత్వపు నాయకత్వము అని ఉంది. ఈ దాస్యత్వపు నాయకత్వం అనేటువంటిది ఏంటి అంటే, ఒక క్రైస్తవుడైనటువంటి వ్యక్తి నాయకుడిగా ఉన్నటువంటి సమయంలో తన ఎదుట ఉన్నటువంటి ప్రజల పట్ల ఎటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడో, లేక ఒక క్రైస్తవ నాయకుడు ప్రజల పట్ల ఎటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడు. ఇందాకేమో ఒక లోక సంబంధమైన నాయకుడు ప్రజల పట్ల ఎట్టి హృదయాన్ని కలిగి ఉంటాడు అనేది చూసాము. ఇప్పుడు ఈ పార్ట్లో అంటే రోమన్ నంబర్ 2లో ఒక క్రైస్తవ నాయకుడు ప్రజల పట్ల ఎటువంటి తలంపులు లేక హృదయాన్ని కలిగి ఉంటాడు అనేది మనం దీంట్లో చూస్తాం. సరే, ఆ ఏ చదవండి, ఏముందో? దాస్యత్వము మరియు నాయకత్వము సామరస్యంగా కలిసి ఉండవలనని నీవెలా అనుకుంటూ ఉన్నావు. ఇక్కడ రెండు ప్రశ్నలు మనం చూస్తూ ఉన్నాం, ఏ బి అనేటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు జవాబులే కింద ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్స్. సహజంగా ఒక క్రైస్తవ నాయకుడు ప్రజల పట్ల ఎటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడు అని అంటే, మొట్టమొదటి బుల్లెట్ పాయింట్ చదవండి. మానవులు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు కాబట్టి వారు స్వతసిద్ధమైన విలువ గలవారై ఉన్నారు. చూసారా? అంటే లౌకిక సంబంధమైనటువంటి నాయకునికి, ఆత్మ సంబంధమైనటువంటి నాయకునికి ప్రజల విషయంలో ఉన్నటువంటి వ్యత్యాసం అన్నమాట. వీళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు ఏం చేస్తారు అంటే, ప్రజలను, అదిగో ఈ ప్రజలు దేవుని యొక్క స్వరూపంలో సృష్టింపబడ్డారు కాబట్టి దే ఆర్ వెరీ వాల్యుబుల్ పీపుల్, వారెంతో విలువైనటువంటి వారు అనేటువంటి దృక్పథంతో చూస్తాడు. ఎందుకు ఆ విధంగా చూస్తాడు అంటే, హీ నోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అతనికి దేవుని వాక్యం అనేది తెలుసు. అక్కడ ఏం రాస్తున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయము 27-28 వచనాలు. అక్కడ మనం చదివితే ఒకసారి చదవండి, ఏముందో? ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చాలు. అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు ప్రజలను ఏ విధంగా చూస్తారు అంటే, ఇదిగో ఈ ప్రజలు కూడా ఒకవేళ వాళ్ళు పేదవారైనా, ఒకవేళ వాళ్ళు చదువులేనటువంటి వారైనా, వీరు కూడా దేవుని యొక్క స్వరూపంలో సృష్టింపబడ్డారు కాబట్టి వీరెంతో విలువైనటువంటి వారు అనే దృక్పథంతో ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు ప్రజలను చూస్తారు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ బైబిల్లో మనకు కనబడుతుంది. ఎక్కడ అంటే
రూతు గ్రంథంలో బోయజుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు బోయజు చాలా గొప్ప ధనవంతుడు. బోయజుకు పొలాలు ఉన్నాయి. కానీ పొలాల్లో పనిచేసేటువంటి వారి పట్ల బోయజు ఎలా ఉండేవాడు అంటే, చూడండి ఒకసారి రూతు గ్రంథం ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తాం. అంటే స్పిరిచువల్ లీడర్ హార్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా. చూసారు, అంటే పంటలకు యజమానుడైనటువంటి వ్యక్తి పనివారితో ఆ విధంగా సహజంగా మాట్లాడతాడు. ఎవరైనా మాట్లాడు. ఇందాక మనం లోక సంబంధమైన లీడర్షిప్ క్వాలిటీస్ చూసాం. వాళ్ళు ప్రజల మీద అజమాయిషి చేసేవాళ్ళుగా ఉంటారు. వాళ్ళు ప్రజల చేత బలవంతంగా కొన్నిసార్లు భయపెట్టి దండను విధించి పనులు చేసేటువంటి వారిగా ఉంటారు. కానీ ఇక్కడ బోయజు తన పొలంలో పనిచేసేటువంటి వారిని ఏమంటున్నాడు అంటే, యెహోవా మీకు తోడై ఉండును గాక అంటున్నాడు. చూసారా, అంటే స్పిరిచువల్ లీడర్షిప్ క్వాలిటీ అన్నమాట. తన కింద పనిచేస్తున్నటువంటి వారిని ఎంతో గౌరవిస్తూ ఉన్నాడు. దేవుని దృక్పథంతో వారిని దృష్టిలో పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. అటువంటి గుణ లక్షణము మరి క్రైస్తవ నాయకత్వంలో ఉంటుంది. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ చదవండి. ఏముందో, సమస్తము దేవుని మహిమ నిమిత్తము మనపూర్వకంగా చేయబడవలనని మనుషులు ప్రేరేపింపబడుతున్నారు. సమస్తము దేవుని మహిమ నిమిత్తము మనపూర్వకంగా చేయాలి. చూడండి ఇక్కడ ఎలా ఉందంటే, ఈ ఆత్మ సంబంధమైనటువంటి నాయకుడు దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, దేవుని మహిమను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ పనులన్నీ కూడా దేవుని మహిమ నిమిత్తము మనస్పూర్వకంగా జరిగించాలి. లోక సంబంధమైనటువంటి నాయకుల్లో దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలు అనేవి ఉండవు. దేవుని మహింపరచాలి అనేటువంటి ఆలోచనలు ఉండవు ప్రియారు. వాళ్ళు స్వకీయ మహిమను వెతుకునేటువంటి వారిగా ఉంటారు. మనం బైబిల్లో గమనించినప్పుడు నెబుకద్నెజరు కానివ్వండి, అలాగే అపోస్తల కార్యంలో రాజైన హేరోదు గురించి మనం చూసినప్పుడు వాళ్ళు ఎంతో గర్వించారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి నాయకుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి మహింపరచాలని ఆశిస్తూ ఉంటాడు. దేవుణ్ణి మహింపరచాలని కోరుకుంటూ ఉంటాడు. అది లోక సంబంధమైన నాయకునికి, ఆత్మ సంబంధమైనటువంటి నాయకునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ చదవండి. నాయకుడు దేవుని చేత నియమింపబడిన వాడై ఆయన నుండి అధికారము పొందిన వాడై ఇటువంటి గ్రహింపు ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు కలిగి ఉంటారు. ఇదిగో నేను చేస్తున్నటువంటి ఈ ఉద్యోగం, ఈ అథారిటీ, అధికారము నాకు దేవుడి నుండి కలిగింది. దేవుడే నాకు ఈ అధికారాన్ని ఇచ్చాడు. మరి అటువంటి లీడర్స్ బైబిల్లో మనకు కనబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదుని గురించి ఆలోచన చేసినప్పుడు, డేవిడ్ వాస్ ఏ స్పిరిచువల్ లీడర్ ఫర్ పీపుల్ ఆఫ్ ఇస్రాయెల్ ప్రజల విషయంలో దావీదు ఆత్మ సంబంధమైనటువంటి నాయకుడిగా వ్యవహరించేవాడు. దేవుడే ఇదిగో ఈ ప్రజలకు నన్ను రాజుగా నియమించాడు, నన్ను అధికారిగా నియమించాడు అని అటువంటి ఆలోచన దావీదు కలిగి ఉండేవాడు. ఇక్కడ ఒక రిఫరెన్స్ మనం చూస్తా ఉన్నాం. రోమాపత్రిక చదవండి, 13వ అధ్యాయం 1వ వచనం. ఏముంది అక్కడ? ప్రతి వాడును పై అధికారులకు
లోబడి ఉండవలెను. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. అండ్ ఎవ్రీ అథారిటీ ఆర్ లీడర్షిప్, ప్రతి అధికారము దేవుని నుండి కలిగింది. ప్రతి అధికారము దేవుని నుండి కలిగింది. ఇంకా కొలస్సీ పత్రికలో కూడా దీనికి రిలేటెడ్ వచనం మనకు కనబడుతుంది. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఒక నిమిషం, అది 16 చదవండి. 16 ఇక్కడి నుంచి అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడినవి. అవి సింహాసనములైన, ప్రధానులైనను, అధికారులైనను అన్నీ కూడా ఆయన ద్వారా సృష్టించబడ్డాయి అన్న ఆ తలంపు ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు కలిగి ప్రజల పట్ల ఆ రీతిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ బ్రేక్ పాయింట్ ఏంటి? జయప్రదమైన నాయకులు ఇతరులను స్నేహితులనుగా ఎంచుతున్నారు. చూడండి, అంటే పనివారిని సహజంగా పనివారిగానే చూస్తారు కానీ చాలా వరకు నాయకులు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు ఎలాగున్నారు అంటే, అక్కడ వారి దగ్గర పనిచేసేటువంటి వారిని లేక ఇతరులను ఎలా చూస్తారట? స్నేహితులుగా చూస్తారట. స్నేహితులుగా చూస్తారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభు, ఆయన గొప్ప నాయకుడు. కానీ శిష్యుల విషయంలో ఏం చెప్పేవాడంటే, మీరు నాకు స్నేహితులు అనే విధంగా వ్యవహరించాడు. అక్కడ రిఫరెన్స్ కూడా చూసిన యోహాను 15:15 రిఫరెన్స్ కూడా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి నాయకుడు మరి ఇతరుల విషయంలో ఏ విధంగా తలంపు కలిగి ఉంటాడు అంటే, వారిని స్నేహితులుగా చూస్తాడు. నెక్స్ట్, విశ్వాసులను నమ్ముతూ వారు సఫలులగుటకు మరియు విఫలులగుటకు వారికి స్వాతంత్రమునిస్తే తప్ప వారు ఎదుగుతూ అభివృద్ధి చెందరు. అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు వారి దగ్గర పనిచేసేటువంటి వారికి ఫ్రీడమ్ అనేటువంటిది ఇస్తారు, స్వేచ్ఛ అనేటువంటిది ఇస్తారు. ఆ స్వేచ్ఛలో కొన్నిసార్లు వాళ్ళు పాస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. అయితే పాస్ అయినా ఫెయిల్ అయినా దాంట్లో నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పాఠం అనేటువంటిది నేర్చుకుంటారు. ఏదో ఒకటి నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఎదిగేటువంటి వారిగా ఉంటారు. అంతే కదా, ఒక ఫెయిల్యూర్ థింగ్ వచ్చినప్పుడు సెకండ్ టైం ఏం చేస్తారు? ఫెయిల్ కాకుండా దాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తారు. అంటే they can see the prosperity after having a failure. ఒక వైఫల్యత పొందుతున్న తర్వాత మళ్ళీ ఒక విజయాన్ని సాధించేటువంటి వారుగా ఉంటారు. అటువంటి స్వేచ్ఛను ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు విశ్వాసులైనటువంటి వారికి ఇస్తారు. ఎన్ని గాడ్స్ క్యారెక్టర్స్ అనేటువంటివి మనకు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆదాము హవ్వకు దేవుడు ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఆ ఫ్రీడంలో వాడు పడిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. బట్ దే లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ దేర్ ఫాలింగ్. అయితే వాళ్ళు దాంట్లో ఒక పాఠాన్ని నేర్చుకున్నారు.
కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు ఆ విశ్వాసులకు లేక ప్రజలకు ఆ ఫ్రీడమ్ అనేటువంటిది ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. అలాగని వాళ్ళు పాపంలో పడిపోతా ఉంటే ఫ్రీడమ్ ఇవ్వడం అది కాదు ఇక్కడ. ఇది మామూలుగా సందర్భం వేరన్నమాట. పనులకు సంబంధించినటువంటిది, పరిచర్యకు సంబంధించినటువంటిది ఇది. కాబట్టి మరి లౌకిక నాయకత్వానికి, దాస్యత్వపు నాయకత్వానికి ఈ డిఫరెన్స్ అనేటువంటివి మనకు కనబడుతూ ఉన్నాయి. సరే, రోమన్ నంబర్ 3 వద్దాం. రోమన్ నంబర్ 3లో ఏముంది? దాస్యత్వపు నాయకత్వం గురించిన కొత్త నిబంధన బోధ. అంటే సేవకులైనటువంటి నాయకులుగా ఉండాలనేది కొత్త నిబంధనలో ఎక్కడెక్కడ రాసింది? ఇది సేవకులైన నాయకులుగా ఉండాలి అని కొత్త నిబంధనలో ఎక్కడ చెప్పబడింది అనేది ABC 3 మనం చూస్తా ఉన్నాం. 3 బుల్లెట్ పాయింట్స్ ABC అనేటువంటివి. ఏలో ఏముంది? యేసు యొక్క మాదిరి మరియు బోధ. ఏలో ఏముందంటే యేసు ప్రభు యొక్క మాదిరి కనబడతాడు. యేసు ప్రభు యొక్క మాదిరి కనబడతా ఉంది. అంటే సేవకుడైనటువంటి నాయకుడికి ఎలా ఉండాలి అనేది యేసుక్రీస్తు యొక్క జీవితం ఒక మంచి ఎగ్జాంపుల్. అక్కడ కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి, 3 రిఫరెన్స్ ఉన్నాయి. మత్తయి సువార్త ఉంది, ఫిలిప్పీ పత్రిక ఉంది, యోహాను సువార్త కూడా ఉంది. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. 10:9 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ ఎక్కువ ఇచ్చాడు వచనాలు. సరే, 7వ వచనం చదవండి. మనుష్యుల పోలికగా పుట్టి ఏ స్వరూపం ధరించుకున్నాడట? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మరి యేసు ప్రభు యొక్క మాదిరి సువార్తలో మనకు కనబడుతుంది. ప్రభు ఏమన్నాడు అంటే, నేను పరిచర్య చేయించుకుంటూ రాలేదు కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా క్రయధనులుగా తన ప్రాణం పెట్టుటకు మనిషి కుమారుడు వచ్చాడు. సో వీ కెన్ సీ the quality of leadership as a servanthood in Jesus' life. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవితంలో దాస్యత్వాన్ని పోలినటువంటి నాయకత్వం అనేది మనకు కనబడుతుంది. తర్వాత బిలో పౌలు యొక్క మాదిరిని గురించి మనం చూస్తూ ఉన్నాం. పౌలు కూడా మరి చాలా గొప్ప వ్యక్తి. ఏది? ప్రభువు నమ్ముకోకముందు గొప్ప వ్యక్తి, నమ్ముకున్నాక ఇంకా చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు పౌలు. నమ్ముకోకముందు మరి ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వాడిగా, సన్హెడ్రిన్ సభలో మెంబర్షిప్ కలిగినటువంటి వాడిగా, బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడిగా, గమలీయేలు దగ్గర వాక్యాన్ని బాగా నేర్చుకున్నటువంటి వాడిగా పౌలు మనకు కనిపిస్తుంది. అయితే పౌలు మార్మన్స్ పొందిన తర్వాత కూడా చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఎంతోమందికి ధైర్యంగా సువార్త ప్రకటించాడు. ఎన్నో సంఘాలు పౌలు ద్వారా కట్టబడ్డాయి. అనేక మంది సేవకులకు తర్బీదునిచ్చాడు. ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రభు సన్నిధి ఎంతో ప్రార్థన చేశాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు దేవుని నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం. అటువంటి పౌలు కూడా మరి ఒక దాసుడిలాగా మనకు కనిపిస్తాడు. అక్కడ 3 వచనాలు చూస్తూ ఉన్నాం. దశలో రాసిన మొదటి పత్రిక, రోమా పత్రిక, గలతీ పత్రిక. ఇవి చదువుకోండి తర్వాత. ఈ చదువుతూ ఉన్నప్పుడు పౌలు యొక్క మాదిరిని మనకు కనబడుతుంది. పౌలు ఏ విధంగా గొప్ప నాయకుడిగా ఉన్నప్పటికీ తాను ఎంత ధీరుడిగా జీవించాడు అనేటువంటివి ఆ రిఫరెన్స్లో మనము చూడవచ్చు. కొద్ది సిలో ఇంకొక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఎవరైనా? పేతురు. పేతురు యొక్క మాదిరి. పేతురు కూడా మరి నాయకులు ఎలా ఉండాలి అనేటువంటిది తన మొదటి పత్రికలో రాశాడు. 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివినప్పుడు
అక్కడ నాయకత్వానికి సంబంధించినటువంటి విషయాలు పేతురు ఏం రాశాడనేటువంటిది మనం చూడవచ్చు. ఇవన్నీ మీరు మామూలుగా రిఫరెన్స్ ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే ఇవి మీకు అర్థం ఉంటాయి. ఈ కోర్సులో ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు కేవలం కరెక్ట్గా శనివారం వచ్చినప్పుడే మళ్ళీ ఒకసారి పుస్తకాలు ఓపెన్ చేసి జస్ట్ అలా చూసుకొని రావడం, మళ్ళీ వెళ్ళగానే పుస్తకం ఆడ పెట్టేయడం అట్లా కాకుండా మధ్య మధ్యలో కూడా చదువుతూ ఉండండి. మధ్య మధ్యలో కూడా మీరు చదువుతూ ఉన్నప్పుడు మీకు ఇంకా డీటెయిల్స్ బాగా అర్థం అవుతాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మనం దాటుకుంటూ వెళ్తూ ఉంటాం, అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి. అలాగని పూర్తిగా మనం స్కిప్ చేస్తున్నట్టు కాదు. ఇప్పుడు 3 రిఫరెన్స్లు ఉన్నాయి. 3 రిఫరెన్స్లు మనం చదవాలంటే చాలా టైం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మీరు ఇళ్ళ దగ్గర కూడా ఆ రిఫరెన్స్లు మీరు చదివినప్పుడు పౌలు యొక్క మాదిరి అసలు ఏం మాదిరి పెట్టాడు అనేది మీకు అర్థం కావాలంటే ఆ రిఫరెన్స్ మీరు చూసినప్పుడు అర్థం. సరే, ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పార్ట్లోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ రోమన్ నంబర్ 4 అనేటువంటిది ఇప్పుడు వరకు మనం చదువుకున్న వాటన్నిటికి కూడా హార్ట్ లాంటిది అనమాట. అసలు ఉండేదంతా దీంట్లోనే. ఇప్పుడు వరకు మనం కొన్ని చదివాం. ఏంటి అంటే లౌకిక నాయకత్వం గురించి చూసాం. తర్వాత దాస్యత్వపు నాయకత్వం గురించి అవుట్లైన్స్ లాగా చదివాం. అసలు దాస్యత్వపు నాయకత్వం అంటే ఏంటి అనేది ఈ రోమన్ నంబర్ 4లో మనకు కనబడుతుంది. దీన్ని ఏమంటారు? ఇవాల్యుయేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఒకసారి ఆ పారాగ్రాఫ్ చదవండి, ఏముందో. రోమన్ నంబర్ 4 పేజ్ నెంబర్ 185. రోమన్ నంబర్ 4లో ఏముందో బోల్డ్ లెటర్స్ ఏమన్నా ఒకసారి చదవండి. దాస్యత్వపు నాయకుడైన వాని స్వాభావిక లక్షణములు మరియు విశిష్ట గుణగణాలు. ఈ పార్ట్ కింద మనకు అర్థమైతే, ఈ పార్ట్ ద్వారా దాస్యత్వపు నాయకత్వం ఏంటో అనేది మనకు చాలా విషయాలు అర్థమవుతుంది. కాబట్టి ఈ 4th అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. వాస్తవానికి ఇది ప్రాక్టికల్ వర్క్. ఇది నేను చెప్పడం మీరు వినడం అనేటువంటిది కాకుండా దీని ఇవాల్యుయేషన్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. అందుకే అక్కడ ఏం రాశారు చదవండి. గుణగణాల తర్వాత ఏం రాస్తున్నారు చూడండి. ప్రతి విద్యార్థి తనను తాను అంచనా వేసుకొని. చూడండి ఎలా ఉంది. అంచనా అంటే ఇవాల్యుయేషన్ అన్నమాట. అంచనా అంటే అసెస్మెంట్, ఇవాల్యుయేషన్ అంటే ఈ భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు నేను దాసుడైన నాయకుడిగా లేక నాయకురాలుగా ఉన్నానా, ఉంటే ఎంతవరకు ఉన్నాను, కొంతవరకు ఉన్నానా, లేక పూర్తిగా ఉన్నానా అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అందుకే అక్కడ కొన్ని పార్ట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. చదవండి. 1 నుండి 5 వరకు. 1 అంటే 1 నుండి అంటే ఇవాల్యుయేషన్ అన్నమాట. అంటే మనం అంచనా వేసుకున్నప్పుడు 1 to 5 వరకు ఫస్ట్ స్టెప్. ఈ విషయము అతని వలె ఏమాత్రము లేదని సూచిస్తుంది. 2 ఈ విషయము అతని వలె కొంత మేరకు లేదు. 3 ఈ విషయము తటస్థంగా ఉన్నది. 4 ఈ విషయము అతని వలెను కొంత మేరకు ఉన్నది. 5 ఈ విషయము అతని వలె ఉన్నదని సూచిస్తున్నది. అసలు మీకేం అర్థం కాదు. అర్థం అవుతుంది. అసలు దీన్ని మీకు అర్థమయ్యే విధానం చెప్తాను, దయచేసి జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు మనం గమనించబోయేటువంటి బుల్లెట్ పాయింట్స్లో దాస్యత్వపు నాయకుడిగా నేను ఉన్నానా లేదా అని ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి. దాస్యత్వపు నాయకుడిగా లేక నాయకురాలుగా నేను ఉన్నానా లేదా అనేది ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి. రెండవ ప్రశ్న ఏం వేసుకోవాలంటే, ఉంటే ఎంతవరకు ఉన్నాను అనేది రెండవ ప్రశ్న. ఉంటే ఎంతవరకు ఉన్నాను, ఆ మెజర్మెంట్ అన్నమాట అనేది రెండవ ప్రశ్న. మూడవది కొంతవరకే ఉన్నానా, అది మూడవది. నాలుగవది పూర్తిగా ఉన్నానా.
ఈ 4 ప్రశ్నలకు మనమే సెల్ఫ్ క్వశ్చన్స్ అండ్ సెల్ఫ్ ఆన్సర్స్, మనమే ఈ ప్రశ్నలు వేసుకుంటూ దీనికి జవాబులు ఇక్కడి నుంచి మనం తీసుకోవాలి. రాసుకునే వాళ్ళు రాసుకొని ఇప్పుడు ఈ 4 ప్రశ్నలు మీరు రాసుకొని ఆలోచిస్తే ఇక్కడ మీకు జవాబులు అనేటువంటిది మీరు ఉన్నారా లేదా, ఉంటే ఎంతవరకు ఉన్నారు, కొంతవరకు ఉన్నారా లేదా పూర్తిగా ఉన్నారా అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ప్రశ్న, దాస్యత్వపు నాయకుడిగా స్త్రీలైన వారు నాయకురాలుగా అనుకుంటున్నారు. దాస్యత్వపు నాయకుడిగా లేక నాయకురాలుగా నేను ఉన్నానా? దాస్యత్వపు నాయకుడిగా లేక నాయకురాలుగా నేను ఉన్నానా? అది మొదటి ప్రశ్న. రెండవదిగా, ఉంటే ఎంతవరకు ఉన్నాను? అది రెండవది. ఉంటే ఎంతవరకు ఉన్నాను? మూడవదిగా, కొంతవరక. నాలుగవ ప్రశ్న, పూర్తిగా. ఇప్పుడు ఈ 4 ప్రశ్నలను మనం దృష్టిలో పెట్టుకొని ఈ బుల్లెట్ పాయింట్స్ మనం చదువుకున్నప్పుడు దీంట్లో దాస్యత్వపు నాయకత్వమును గురించినటువంటి నమూనాలన్నీ కూడా చాలా వరకు మనకు అర్థమవుతాయి. సరే, జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి బుల్లెట్ పాయింట్ చదవండి. దాసుడైన నాయకుడు ఐక్యతను నిర్వహిస్తూ దాన్ని బలముగా పట్టుచుండును. కర్తవ్యము దాస్యత్వపు నాయకుడు ఎలా ఉంటాడు అంటే ఐక్యతను నిర్వహిస్తూ ఉంటాడు, దాన్ని బలంగా కడతా ఉంటాడు. అంటే ఎక్కడైనా అనైక్యత వచ్చినప్పుడు, లేక ఎక్కడైనా అలజడి వచ్చినప్పుడు, లేక విడిపోవడం అనేటువంటి జరుగుతూ ఉన్న సమయంలో ఐక్యతను హీ విల్ బిల్డ్ ద యూనిటీ ఆఫ్ హార్మనీ. అక్కడ ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న ఒక రెఫరెన్స్ కూడా మనము చూస్తాం. ఐక్యతను కడతా ఉంటాడు. అది గుర్తుపెట్టి డిఫరెన్స్ చదవక్కర్లేదు. కానీ దాసుడైనటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ఐక్యతను కట్టేటువంటి వాడిగా ఉంటాడు. కర్తవ్యం, పరపతి లేదా హద్దు గురించి అనవసరంగా వాదించాడు. అంటే ఇక్కడ పరపతిని కోరుకోడు. పరపతి అంటే ఏంటి? ప్రెస్టీజ్ అన్నమాట, రెప్యుటేషన్. ఇలాంటి కోరుకోడు నాయకుడు అయినటువంటి వాడు. ఆ గుంపులో ఐక్యతను ఎప్పుడు కూడా కడతా ఉంటాడు. అలా ఐక్యత కట్టకపోతే గుంపు విడిపోతుంది. సో కాబట్టి నాయకుడైనటువంటి సేవకుడు లేక సేవకుడైనటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఏం చూస్తాడంటే ఐక్యత కడతా. ఇది చాలా ఇంపార్టెంట్. రెండవది, దాసులైన నాయకులు ఇతరుల బలములు మరియు సాధింపుల చేత బెదిరింపబడరు. దాసులైన నాయకులు గుంపులో ఎవరో ఏదో సాధించారనుకోండి, లేదా ఎవరో ఏదో ఏం చూస్తున్నాం అక్కడ బలము, వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నారనుకోండి, దాన్ని చూసి వీళ్ళు భయపడేవారిగా ఉండరు. నా పదవి ఎక్కడ పోవద్దు, నా అధికారం ఎక్కడ పోవద్దు అనే భయాలు అనేటువంటివి వీళ్ళకి ఉండవు. చదువు. దానికి బదులుగా గుర్తించి జట్టు అంతటి లక్ష్యములను సాధించుటకు వాటిని సద్వినియోగం చేస్తారు. అంటే 10 మంది గుంపు ఉన్నారు, నాయకుడు ఉన్నాడు. ఈ 10 మంది గుంపులో ఒక వ్యక్తికి మంచి తలాంతులు ఉన్నాయి. సహజంగా నాయకుడు భయపడతాడు మామూలుగా అయితే. అరే, ఇతనిలో బాగా తలాంతులు ఉన్నాయి, రేపు నాకంటే ఇతను ఎక్కువ స్థితిలోకి వచ్చేవచ్చు, నా యొక్క పదవి పోద్ది, నా యొక్క అధికారం పోద్ది, ఈయన నాయకుడు అయిపోతాడేమో అని భయపడ్డాడు. ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి తలాంతులను గుర్తించి అది అతనికి గుంపుకి ప్రయోజనకరంగా ఉండేటట్టు
వాటిని ప్రోత్సహించి బలపరుస్తాడు. అది నాయకత్వపు లక్షణం. అది నాయకత్వపు లక్షణం. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే మరి గొప్ప కార్యములు. చాలా పవర్ఫుల్ వర్డ్, చాలా పవర్ఫుల్ వర్డ్ అది. అసలు మామూలుగా ఎవరు మాట్లాడరు. యేసు ప్రభు కంటే గొప్పవారు ఎవరు లేరు. యేసు ప్రభు కంటే గొప్ప కార్యం చేసిన వారు ఎవరు లేరు. కానీ ప్రభువు చెప్పినటువంటి ఆ మాట ఎలాంటిది అంటే, తన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు తనకంటే గొప్పవారుగా ఉండాలి అనేది ప్రభు యొక్క కోరిక. అది నాయకత్వపు లక్షణం. మూడవ చదవండి. దాసుడైన నాయకుడు ఇతరులను కట్టుచుండును, బలపరచుచుండును. దాసుడైన నాయకుడు సాధ్యమైన ప్రతి విధానములో ఇతరులను ప్రోత్సహిస్తూ వారిని లేవనెత్తుటకు ప్రయాసపడును. అవి ఎంత అల్పమైనను అవి ఎంత అల్పమైనవైనను వారు ఇతరుల విజయముల యందు ఉత్సాహిస్తారు. అంటే మరి గుంపులో ఎవరైనా గుంపులో ఉన్నటువంటి వారిని నాయకులు ఎప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని కడతా ఉంటారు, వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. వాడు చేసేటువంటి కార్యాలు చాలా స్వల్పంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, అంటే నాయకుని యొక్క స్థాయికి చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించినప్పటికీ నాయకుడు ఏం చేస్తాడంటే, వేష్ నువ్వు చాలా బాగా చేశావు, చాలా చక్కగా దీన్ని నిర్వహించావు అని వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళు ఇంకా బలపరిచేటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ అది అల్పమైన పని అయినప్పటికీ దాన్ని ఘనంగా ఎంచేటువంటి వారుగా ఉంటారు. నెక్స్ట్, దాసులైన నాయకులు సమాడిస్తుంటే కలిగి, సాత్వికమును కలిగి ఇతరులను దృష్టిలో ఉంచుకుంటూ ప్రతి సమస్యను ప్రగతికి సోపానముగా ఉపయోగించుకొనుటకు ముందడుగు. దాసులైన నాయకులు సాత్వికమును కలిగి ఇతరులను దృష్టిలో ఉంచుకుంటూ ప్రతి మనుష్యుడు ప్రగతికి సోపానముగా ఉపయోగించుకున్నటకు ముందడుగు లేదు. అంటే సాత్వికంతో గుంపు పట్ల వ్యవహరిస్తూ మరి ప్రగతి కంటే ప్రాస్పరేషన్, ఆ ఇంప్రూవ్మెంట్, అభివృద్ధికి సోపానంగా వాటిని ఉపయోగించుకుంటారు. అది నాయకత్వపు లక్షణం అన్నమాట. నెక్స్ట్, దాసులైన నాయకులు ఇతరులను గురించి ఎల్ల వేళల ముందు మంచినే చూడండి. ఎట్లా బాగా దాసులైన నాయకులు ఇతరుల గురించి ఎప్పుడు ఏం చెప్పుకుంటారట? మంచిగా చెప్పుకుంటా ఉంటారు. నిజంగా చాలా మంచి క్వాలిటీస్ అన్నమాట. ఇతరుల గురించి ఎప్పుడు పాజిటివ్ మైండ్ అనేటువంటిది కలిగి ఉంటారు. నెక్స్ట్, దాసుడైన నాయకుడు విశాలమైన ఆధారమును నిర్మించుటకు తరుణములు వెతుకుచుకుంటున్నారు. దే ఆర్ సీకింగ్ ద ఆపర్చునిటీస్. దాసులైన నాయకులు తనతో కూడా నడిపించుటకు అవసరమగు సువిశాలమైన ఆధారమును నిర్మించుటకు తరుణములు. అంటే నాయకులు ఏం చేస్తారంటే తమ కింద ఉన్నటువంటి గుంపులో ఉన్నటువంటి వారిని నాయకులుగా చేస్తారు. ఇవన్నీ నాయకుని యొక్క క్వాలిటీస్. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఏమని చెప్పారంటే, మీరు వెళ్ళే సమస్య జెండాను శిష్యులుగా చేయాలి. సో ద స్పిరిచువల్ లీడర్ మేక్స్ అదర్స్ స్పిరిచువల్ లీడర్స్. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి నాయకుడు ఇతరులను నాయకులుగా చేస్తారు.
నెక్స్ట్, దాసుడైన నాయకుడు దాసుడైన నాయకుడు అధికారము అనగా ఏమిటో గుర్తిస్తూ దాన్ని సరైన విధముగా హోదారీత్యా, సంబంధముల రీత్యా, అనుభవ రీత్యా, వ్యక్తిగతంగా మరియు ఆధ్యాత్మికంగా ఉపయోగించింది. చూసారా, దే డోంట్ మిస్యూజ్ ద అథారిటీ. అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేయకుండా ఈ విధానాల్లో చక్కగా ఉపయోగించుకుంటారు. నెక్స్ట్, దాసుడైన నాయకుడు తన భావమును, యోగ్యతను లేదా ప్రఖ్యాతిని తన స్థానములను బట్టి రాబట్టు కొనుడు. చూడండి ఎంత మంచి క్వాలిటీ కదా ఇది. అంటే దీని అర్థం ఏంటంటే, దాసుడైన నాయకుడు తన భావనను, యోగ్యతను, ప్రఖ్యాతిని తన స్థానములను బట్టి, స్థాన బలమును బట్టి రాబట్టుకోడు. మరి దేన్ని బట్టి రాబట్టుకుంటాడు అంటే, ఇతరుల యొక్క శక్తిని బట్టి, ఇతరుల యొక్క తలాంతులను బట్టి, ఇతరుల యొక్క జ్ఞానాన్ని బట్టి రాబట్టుకుంటాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాను. ఒక పాస్టరు బిలీవర్స్ ఉన్నారనుకోండి. బిలీవర్స్ మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఎవరికి ఘనత వస్తుంది చెప్పండి? పాస్టర్ గారికి ఘనత వస్తుంది. కరెక్టే కదా? ఇప్పుడు పిల్లలు చక్కగా ఉన్నప్పుడు సమాజం ఎవరిని కనపరుస్తారు? తల్లిదండ్రులు. విశ్వాసులు మనం అందరం చక్కగా జీవిస్తూ ఉంటే మనల్ని బట్టి ప్రజలు దేవుణ్ణి కనపరుస్తారు. ఇప్పుడు దేవుడు కనపరచబడేటువంటి పని అని చేయలేదు, కానీ మనం చేస్తున్నటువంటి పనిని బట్టి దేవుడు కనపరచు. దీనికి రిలేటెడ్ వాక్యం ఒకటి బైబిల్లో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని, ఇక్కడ సత్క్రియ చేసేది మనము, మహింపరచబడేది ఎవరు? ఎవరి ద్వారా? మనుషుల ద్వారా. అట్లా ఉంటుందన్నమాట నాయకత్వంలో. నెక్స్ట్, దాసుడైన నాయకుడు తాను పరిచారము చేయి ఇతరులను పడముగా పెట్టి తన పురోభివృద్ధి, పురోగమనము, సౌకర్యము, పెరిగిన అధికారము లేదా హోదా ఆధారంగా నిర్ణయములు తీసుకున్నాడు. చూడండి, నాయకుడు అయినటువంటి వాడు కేవలం ఇతరుల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలనే టైప్లో కూడా ఉండడు. వై? బికాస్ హీ హ్యాస్ సమ్ అథారిటీ ఫర్ హిమ్సెల్ఫ్. ఎందుకు అంటే తనకుంటూ ఒక హద్దు అనేటువంటిది, అధికారం అనేటువంటిది, గోల్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి అన్ని చెప్పినట్టు అన్ని కూడా తీసుకొని దాన్ని గందరగోళం చేసేటువంటి వాడిగా కూడా ఉండడు. దాసుడైన నాయకుడు తన అనుచరులు ఇక్కడ నిబద్ధతల గురించి చూస్తాం. కమిట్మెంట్స్ అంటే తన క్రింద ఉన్నటువంటి వారు అభివృద్ధి దశలోకి వెళ్ళేటువంటి విషయంలో నాయకుడు కొన్ని కమిట్మెంట్స్ కలిగి ఉంటాడు. నాయకుడు కొన్ని ఆ నిబద్ధతలు కలిగి ఉంటాడు. ఇదిగో వీళ్ళు స్థాయిలోకి రావాలి, వాళ్ళ ఆ స్థాయిలోకి వెళ్ళాలి. దాసుడైన నాయకుడు నూతన మరియు హెచ్చగుచుండు సంఘముల కొరకై నాయకత్వమునకు చూసారా, దాసులైనటువంటి వారిని ఏం చేస్తాడట? నాయకులుగా చేసి ఆ దాసులైనటువంటి నాయకులను ఇంకా అభివృద్ధి పరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ని మనం గమనించినట్లయితే 9th క్లాస్ టీచింగ్ చేస్తామని అనుకునే టీచరు 9th క్లాస్ స్టూడెంట్ ఏమో 10th వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఇయర్. కానీ టీచర్ ఎక్కడ ఉంటాడు?
అక్కడే ఉంటుంది, 9th క్లాస్లోనే ఉంది. ఇతను ఇంటర్ 10th వెళ్ళిపోయి, 10th నుంచి ఇంటర్కి వెళ్ళిపోయి, ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళిపోయి, అటు నుంచి అటు వెళ్ళిపోతా ఉంటాడు. ఈ టీచర్ మాత్రం ఎక్కడ ఉంటుంది? 9thలోనే ఉంది. అది కూడా లీడర్షిప్ క్వాలిటీ ఉంది. అంటే తన అధికారం అలాగే ఉంటుంది. తన క్రింద ఉన్నటువంటి వారిని అధికారులుగా చేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి వారుగా ఉంటారు. సరే, టీ టైం ఉంది. సరే, దీన్ని ఇక్కడ హోల్డ్ చేద్దాం. ఒక 5 minutes టీ బ్రేక్ ఉంది. వెళ్తారు, టీ తీసుకొచ్చాడు అన్నారు. వెళ్తే 5 minutes టీ బ్రేక్. కొంచెం పాస్ వీడియో పాస్ పెట్టు. బ్రీఫ్గా చెప్తాను. ఎన్నో పాఠాలను పూర్తి చేసాం? 6 పాఠాలను పూర్తి చేసాం. 7వ పాఠం పేరు నాయకత్వపు గతి విజ్ఞానము. నాయకత్వపు గతి విజ్ఞానము. ఇది మనకు 186వ పేజీలో 186, 187 ఈ 2 పేజెస్లో మనకు కనిపిస్తుంది. గతి విజ్ఞానం అంటే కొన్నిసార్లు నాకు అర్థం కాదు. అది కింద మ్యాటర్ చదువుతూ వెళ్తున్నప్పుడు అసలు ఏంటి అనేటువంటిది మనకు అర్థం. గతి అంటే క్రియాశీలకము అని అర్థం అనమాట. క్రియాశీలకము మీరు రాసుకునేటప్పుడు నాయకత్వపు క్రియాశీలకము అని రాసుకోండి. క్రియాశీలకం అనేది కూడా అర్థం కాలేదనుకోండి, గుణలక్షణాలు అనైనా రాసుకోండి. నాయకత్వపు గుణలక్షణాలు. సరే, ఇక్కడ పేజ్ నెంబర్ 186లో మనం ఉన్నాం. ఈ 186వ పేజీలో నేను బ్రీఫ్గా నేను చెప్తాను, నోట్స్ రాసుకోండి. 1, నాయకుని విశిష్ట గుణగణములు అని ఉంది. ఉందా? ఫస్ట్, నాయకుని విశిష్ట గుణగణములు. తర్వాత రెండవ రోమన్ నంబర్లో గుంపు యొక్క గుణగణములు. గుంపు యొక్క గుణగణములు అంటే నాయకుని యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయి, గుంపు యొక్క గుణలక్షణాలు ఎలాగుంటాయి. నాయకుని యొక్క గుణలక్షణాలు ఎలాగుంటాయి అనేది ఇది మీకు చెప్తాను. గుంపు యొక్క గుణలక్షణాలు ఎలాగుంటాయి అనేది ఇది మీకు చెప్తాను. పేర్లు మాత్రం రాసుకోండి. ఎక్స్ప్లెనేషన్ అయితే ఎక్కువ ఉండదు, కానీ త్వరగా పేర్లు రాసేసుకోండి. నాయకత్వపు గుణలక్షణాలు. నాయకత్వపు గుణలక్షణాలు. ఈ గుణలక్షణాలు మనకు అర్థం కావాలి అంటే ఈ 2 పారాగ్రాఫ్స్ చదవాలి. ఈ 2 పారాగ్రాఫ్స్ చదివి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ గుణలక్షణాలు షార్ట్ కట్లో ఈ మీరు వింటేనే మీకు అర్థమైపోతుంది. ఈ 2 పారాగ్రాఫ్స్ ఏముందనేటువంటిది మీరు రాసుకుంటూ ఉంటే అది మీకు అర్థమైపోతుంది. మొదటిది, నాయకత్వ గుణలక్షణాల్లో మొదటిది, ఆదేశాలు జారీ చేయవాడు. ఆదేశాలు జారీ చేయవాడు. నాయకుడు యొక్క చేయాల్సినటువంటి పనులు అన్నమాట. 1, ఆదేశాలు జారీ చేయువాడు. 2, నచ్చ చెప్పడము. ఆదేశాలు జారీ చేయవాడంటే ఇప్పుడు గుంపు ముందుకు వెళ్ళాలనుకోండి, వాళ్ళకి ఏం కావాలి? ఇన్స్ట్రక్షన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మోషే ఉన్నాడు. మోషే క్రింద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. కాబట్టి మోషే ఏం చేసేవాడంటే వాళ్ళని నడిపిస్తూ ఉండేవాడు. సో మోసెస్ వాస్ గివింగ్ దెమ్ ఇన్స్ట్రక్షన్స్. మోషే వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. అదనమాట ఆదేశాలు ఇవ్వడం అంటే ఒక నాయకుడిగా. రెండవదిగా నచ్చ చెప్పడం అంటే ఇప్పుడు గుంపులో చాలా మంది ఉంటారు. నాయకుడు ఒక్కడే ఉంటాడు. గుంపు 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు.
పోయి 30 మంది గుంపు ఉంటారు, 30 మంది ఒకటే రీతిగా ఉంటారా? ఉండరు. ఎక్కడో దగ్గర క్లాషెస్ రావడం, ఎక్కడో దగ్గర అసమాధానం రావడం అలా జరుగుతూ ఉంటాయి. దానికి కూడా మనం ఇశ్రాయేలు ప్రజలను చూడొచ్చు. ఇశ్రాయేలు ప్రజల్లో అనైక్యత వచ్చినప్పుడు మోషే వాళ్ళని సర్దుబాటు చేయడం, వాళ్ళని నచ్చజెప్పడం, కన్విన్స్ చేయడం అనేటువంటిది చూస్తాం. కాబట్టి నచ్చజెప్పడం. 3, సంప్రదించుట. సంప్రదించుట సంప్రదించుట నాయకుడు ఏదైనా పనిచేసేటువంటి సమయంలో ప్రజలను సంప్రదిస్తాడు. మనం ఈ విధంగా చేద్దాం, సో టైం టేకింగ్ అన్నమాట. ప్రజలను సంప్రదించి పనిచేసేటువంటి వాడిగా నాయకుడు ఉంటాడు. 4, ఇతరులతో కలిసి పనిచేయుట. ఇతరులతో కలిసి పనిచేయుట. ఈ దాసత్వపు నాయకత్వం ఎలా ఉంటుంది అంటే కమాండింగ్ పవర్తో పనిచేయడం కాకుండా కలిసి పనిచేయడం అనేటువంటిదిగా ఉంటుంది అన్నమాట. 5, ఎవరి పని వారికి అప్పగించుట. 5, ఎవరి పని వారికి అప్పగించుట. మోషే ప్రత్యక్ష గుడారం కట్టేటువంటి సమయంలో అందరూ కలిసి ఒకే పని చేయలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు. కొద్దిమంది డేరాలు కొడితే, కొద్దిమంది దీపాలు తయారు చేస్తే, కొద్దిమంది ఇట్లా దే హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అన్నమాట. వివిధ రకాల పనులు ఎవరి పని వాళ్ళకి అప్పగించారు. ఎన్నైనాయి? 5. 6, ఐక్యత కలిగి ఉండను. ఐక్యత లేక ఏకత్వము. ఏకత్వం అని రాసుకొని ఇంకా బాగుంటుంది. వన్నెస్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఏకత్వము కలిగి ఉండ. ఏకత్వము కలిగి ఉండ. నాయకుడు మరి ఆ యూనిటీ అనేటువంటిది ప్రజల్లో లేకపోయినట్లయితే పనులు జరగవు. కాబట్టి హీ మెయింటైన్స్ ద హార్మనీ అమాంగ్ ద పీపుల్. ప్రజల మధ్య ఆ ఏకత్వం అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటాడు. 6, 7 కార్యావగాహన. కార్యావగాహన. ఇప్పుడు ఈ పదాలన్నీ కూడా ఈ 2 పారాగ్రాఫ్స్లో మనకు కనబడతాయి. మీరు ఇంటికి వెళ్ళి నాకు చూడండి, ఈ 2 పారాగ్రాఫ్స్లో ఇప్పుడు నేను చెప్పేటివన్నీ దాదాపుగా మీకు కనబడతాయి. కార్య అవగాహన అంటే అర్థం ఏంటి? ఏమదా కార్య అవగాహన అంటే అర్థం ఏంటి? చేసే పని విషయంలో గ్రహింపు కలిగి. 8, సమాధానముగా వినడం, అన్నీ చేయకుండా ఉండడం. 2 కలిసి ఉంటాయి. సమాధానముగా వినడం, అన్నీ చేయకుండా ఉండడం. అర్థమైందా 8వ పాయింట్ మీకు? సమాధానంగా వినడం అంటే గుంపు చెప్పేదంతా కూడా సావధానంగా వింటారనమాట, ప్రశాంతంగా వింటారు. కానీ చెప్పినవన్నీ నాయకుడు చేయడు. ఎందుకు అంటే లీడర్ హ్యావ్ సమ్ కస్టడీస్, సమ్ బౌండరీస్. He knows what he has to do, what he doesn't have to do. నాయకులకు ఏది చేయాలో ఏది చేయకూడదో అనే అవగాహన వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి గుంపు చెప్పినవన్నీ కూడా వాళ్ళు వింటారు, కానీ అన్నీ చేయరు. ఇది నాయకులు చేయాల్సినటువంటి పని. నెక్స్ట్ గుంపు గుణగణాలు. గుంపు యొక్క గుణగణాలు. 1, ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం. ఈ దాస్యత్వపు నాయకత్వంలో ఉండే గుంపుకి ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ సెక్యులర్. అంటే లోక సంబంధమైనటువంటిది కాదు. గుంపు ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్. 2, గుణశీలము. గుణశీలము అదే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నాయకత్వపు గతి అనుకున్నాం కదా, దానికి సంబంధించిన మాట. గుణశీలము, క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టర్. 2 గుణశీలము. 3, సువార్థీకరణము. సువార్థీకరణము. సవార్థీకరణం కూడా అంటారు. సువార్థీకరణం ఇది గుంపు యొక్క గుణగణాలు అన్నమాట. 4, శిష్యత్వము. శిష్యత్వము, డిసైపుల్షిప్. శిష్యత్వము. శిష్యత్వము.
5 ఆధ్యాత్మిక వరముల పట్ల అవగాహన. ఆధ్యాత్మిక వరాలు అంటే ఆత్మ సంబంధమైన వరాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది. కొద్దిమందికి స్వస్థపరిచేవారు, కొద్దిమందికి ప్రవచనవారు, కొద్దిమందికి హెచ్చరించేవారు, రకరకాల వరాలు అనేటువంటి దేవుడు ఇస్తూ ఉంటాడు. కానీ ఎవరికి ఏ వరం ఇవ్వబడిందో అనే దాని విషయంలో వారికి గ్రహింపు అనేటువంటిది అవసరం. అది 5. 6 నిబద్ధత అంటే కమిట్మెంట్స్ అన్నమాట. కమిట్మెంట్స్. 7 కార్యభారము. కార్యభారం అంటే భారం కలిగి పనిచేయడం. ఇప్పుడు ఏదైనా ఒక పని అప్పగించామనుకోండి, ఆ పని ఎంతో భారంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ భారం మొయ్యాలి. కార్యభారాన్ని కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మోషే కొండ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధం చేసే పని ఎవరికి అప్పగించాడు? యెహోషువకు అప్పగించాడు. ఇప్పుడు యెహోషువ యుద్ధ భూమిలో ఉన్నాడు. అది చాలా కష్టతరమైనటువంటి పని. కానీ ఆ కార్యభారాన్ని యెహోషువ కలిగి దాన్ని చక్కగా నిర్వహించాడు. గుంపు యొక్క గుణగణాలు ఇట్లా ఉంటే పరిచర్య కానీ, సంఘ విస్తరణ కానీ, సంఘం కట్టబడడం కానీ, సంఘం అభివృద్ధి చెందడం కానీ, ఇవన్నీ ఒక క్రమంగా అన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 8 క్రమబద్ధీకరణ అంటే ఒక ఆర్డర్లో అన్నమాట. బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్తగాడి కనుక సమస్తమును క్రమముగాను మర్యాదగాను క్రమబద్ధీకరణ. ఏది చేసిన ఒక క్రమబద్ధీకరణ. ఇవి గుంపు యొక్క గుణగణాలు. రోమన్ నంబర్ 3 చూద్దాం. రోమన్ నంబర్ 3, పేజ్ నంబర్ 186. కార్యభారం యొక్క. ఇప్పుడు నేను మీకు ఇంకా గుంపులో గుణగణాలని చెప్పాను కదా, అవి మీకు అర్థం కావాలంటే ఈ రోమన్ నంబర్ 2లో ABCL ఉంది కదా, అవి చదువుకోండి. తర్వాత నాయకుల యొక్క గుణగణాలు అర్థం కావాలంటే అక్కడ కూడా ABC అని ఉన్నాయి, అవి చదువుకోండి. అప్పుడు మీరు రాసుకున్నటువంటి పదాలను ఇక్కడ మీరు కంపేర్ చేస్తూ ఈ పారాగ్రాఫ్స్ చదివినట్లయితే మీకు అవి అర్థమవుతాయి. కార్యభారం యొక్క స్వభావం. మీ గుంపులోని సభ్యులందరికీ సంఘ స్థాపన కార్యభారం గురించి పూర్తి స్పష్టంగా తెలియదు. సంఘ స్థాపన కార్యభారం, చర్చ్ ప్లాంటింగ్. మనం దీన్ని ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం. ఫస్ట్ లెసన్లో సంఘ స్థాపన గురించి చెప్పుకున్నాం. తర్వాత సంఘము అనేటువంటి అంశంలో కూడా సంఘ స్థాపన గురించి కొన్ని విషయాలు చూసాం. దాని విషయంలో కార్యభారం ఉందా అనే ప్రశ్న ఇక్కడ చూస్తాము. సరే, కిందకు వద్దాం. ఆలోచించుటకు పునఃసవరించుటకు మరియు అన్వయము కొరకైన ప్రశ్నలు. ఆలోచించుటకు పునఃసవరించుటకు మరియు అన్వయము కొరకైన ప్రశ్నలు. 1 నాయకత్వం యొక్క సఫలీకృతమును ప్రభావితము చేయు ముఖ్యమైన 3 విషయాలు ఏంటి? అంటే నాయకత్వము సఫలీకృతము చేయబడాలి అంటే దానికి ప్రభావితం చేసే 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? ఆ 3 రాసుకోండి. 1 మంచి మాదిరి. 2 ప్రోత్సాహము. 3 ఎంపవరింగ్ అంటే వాళ్ళని ముందుకు
పంపించడం అన్నమాట. అంటే వారి పని అప్పగించడం. 1 మంచి మాదిరి, 2 ప్రోత్సాహము, 3 పని అప్పగించడం. ఎప్పుడైతే నాయకత్వంలో ఈ 3 గుంపుల విషయంలో జరుగుతూ ఉంటాయో అక్కడ నాయకత్వం అనేటువంటిది సఫలీకృతం అవుతా ఉంటుంది. మీ దేశంలో అత్యధిక ఆదర్శవంతమైన రీతిలో కొనసాగు లౌకికమైన నాయకత్వం, ఇది మనకి సంబంధించిన కాదు, అంటే భౌతికంగా. మీ సంఘంలో అత్యధికంగా అర్థవంతమైన రీతిలో కొనసాగు నాయకత్వం, ఇవన్నీ ప్రాక్టికల్ వర్క్ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ కార్యాచరణ ప్రణాళిక వచ్చేసాం. కార్యాచరణ ప్రణాళిక అంటేనే లాస్ట్ పార్ట్ అన్నమాట. అంటే మనం ఆ లెసన్లో ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా ఒకసారి ఫిల్టర్ చేసి, ఆ ఫిల్టర్ చేసినటువంటి దాన్ని తీసుకొచ్చి కార్యాచరణ ప్రణాళికలో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యాచరణ ప్రణాళిక పేజ్ నెంబర్ 187లో మనం చూస్తా ఉన్నాం. ఈ 187వ పేజీలో 1, 2, 3 అని 3 ఉన్నాయి లేదా? మొదటిది ఏంటి చదవండి. నిన్ను నీవు ఒక నాయకునిగా వర్ణించుము. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళే సెల్ఫ్గా రాసుకోవాలన్నమాట నోట్స్. ఒక నాయకునిగా నేను ఎలా ఉన్నాను, ఇందాక మనం కొన్ని కంపేర్ చేసాం కదా, ఇవాల్యుయేషన్ అనేటువంటిది చెప్పుకున్నాం, అంచనా వేసుకోవడం. అట్లాగా ఒక నాయకునిగా నేను ఏ విధంగా ఉన్నాను అనేటువంటి అంచనా వేసుకోవడం. 2 బుల్లెట్ పాయింట్స్ చూస్తా ఉన్నాం. ఏంటి చదవండి. నట్లు గమనిస్తున్నావు, వీటి వలన కలుగు నష్టమును పూరించుటకు నీవు ఏం చేయగలవు. ఇవన్నీ రిపోర్ట్ రాయడం. అందుకే కార్యాచరణ ప్రణాళిక క్రింద ఏమని రాస్తున్నారు, ఈ క్రింది ప్రశ్నలను జవాబించుట ద్వారా నీ నాయకత్వ పరిస్థితిలోని నానా విధములైన విషయాలపై ఒక నివేదిక రాయండి. కార్యాచరణ అంటే ప్రాక్టికల్ రిపోర్ట్ రాసుకోవాలి. ఆ రిపోర్ట్లో అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏ స్థాయిలో ఉండాలి, మన స్థితిగతులు ఏంటి, ఒక నాయకుడిగా మన స్థితి ఏంటి, ఒక గుంపుగా మన స్థితి ఏంటి. కార్యభారం అంటే నాయకునికి ప్లస్ గుంపుకి ఇద్దరికి వర్తించేటువంటిదిగా అది 3వ భాగంలో. సరే, ఇవన్నీ ప్రాక్టికల్ వర్క్స్. ఇవి మీరు చదివితే ఈ 7వ పాఠం యొక్క ఆ ఎసెన్స్, సారాంశం అనేటువంటిది ఈ 3 భాగాల్లో మనము చూడవచ్చు. దీంతో 7వ పాఠం ముగించబడింది. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, కేవలం మీరు ఇక్కడ చెప్తున్నటువంటి సమయంలో ఊరికే వినేసి వెళ్ళిపోయి మళ్ళీ శనివారం వస్తే పుస్తకం తీసుకుని రావడం అనేది కాకుండా మధ్యలో కూడా ఒకసారి స్టడీ చేయండి. మధ్యలో కూడా ఒకసారి ప్రార్థన పూర్వకంగా మీరు స్టడీ చేస్తా ఉన్నారు. దీని గురించి ఇంకా మీకు అనేక కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. రిఫరెన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా మీరు వీళ్ళ దగ్గర చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మ్యాటర్కి రిఫరెన్స్లో దాని గురించి భావం ఏమవుతుందో అప్పుడు మీరు బాగా అర్థం చేసుకునేటువంటి వారిగా, గుర్తించేటువంటి వారిగా ఉంటారు. సరే, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు. ఇది మా జీవితంలో ఒక కోర్సుగా ముగించబడక ఒక నూతన అధ్యాయాన్ని తెరిచేటువంటిదిగా ఉండినట్లు, ఒక నూతన ఉద్యోగాన్ని తీసుకొచ్చేటువంటిదిగా ఉండినట్లు సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మేము మీ దృష్టిలో ఎంతో విలువైనటువంటి వారము. ఎవరెవరి పట్ల మీరు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో మాకైతే తెలియదు ఆయన. మరి ఎందు నిమిత్తం ఈ కోర్సు మాకు ఇవ్వబడిందో అది దీవెనకరంగా ఉన్నట్లు ప్రభా మీరు సహాయం చేయండి. వచ్చే పాఠానికి మమ్మల్ని తగు రీతిగా సిద్ధపరచండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం మనకు, కుటుంబాలకు, అలాగే ఈ టీసీసీపీ కోర్సు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఉన్న ట్రైనింగ్ సెంటర్స్లోని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు
ఉండి కాపాడును గాక. Amen. ఆమేన్.